అందరిళ్ళల్లో మా ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ చూడండి. కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు చూస్తే ఎలా ఉందో, ఇప్పుడు నేను కొత్తలో ఎలా ఉందో అలా మెచ్చిపోయేటట్లు ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు చూడండి. సింపుల్ టిప్స్ చెప్తాను. నేను వచ్చేసి క్లీన్ చేస్తున్నానండి. ఎంత డస్ట్ పడిపోయిందో. మాకు అబ్బాయి ఉన్నాడు కదా, వాడు అన్నీ కింద పోస్తూ ఉంటాడు. అందుకే అలాంటి విమ్ముతో కానీ క్లీన్ చేస్తే చాలా ఈజీ అండి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే సోడా పొడి అని ఆల్రెడీ చెప్పేశాను. చూడండి ఎంత కొత్తగా అయ్యాయో. ఈజీ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఓపికతో చేసుకోవాలి. 6 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ కూడా ఎన్నేళ్ళు క్లీన్ చేయొచ్చు. మనం వాటర్ తీసుకొని మెత్తటి క్లాత్, అందులో సోడా పొడి, వంట సోడా అంటూ ఉంటారు కొంతమంది, అది వేసి మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లన్నీ కింద పెట్టేసి 2 మినిట్స్లో అన్నీ క్లీన్ చేసేయచ్చండి. ఇంకా ట్రేలు అవన్నీ అయితే వాష్ చేసేయచ్చు సోప్ వేసి. పైన నేను మరీ చేద్దామని మా వాడు సోడా పొడి వేయడం వల్ల మొత్తం బంక అనేదంతా ఫ్రిడ్జ్ బంకగా ఉంటుంది. ఎప్పుడైనా పవర్ కట్ అలా అయినప్పుడు అలా దానివల్ల మనకు అలా ఏర్పడుతుందండి. ఈజీ క్లీన్గా చూడండి, కొత్త ఫ్రిడ్జ్ ఉన్నట్టే మెడుస్తుంది. బాగా గమనించినారా? మళ్ళీ మా వాడు లేస్తాడని ఓన్లీ కింద ఒక్కటే. ఇవి వచ్చేసి షీట్స్ అండి. ఇప్పుడు క్లీన్ చేయాలి అంటే కష్టం కదండి, రిస్క్. అట్లా లేకుండా మనం ఈ షీట్స్ వచ్చేసి మనం దాంట్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి క్లీన్ చేసుకోవడం. ఆన్లైన్లో ఫ్రిడ్జ్ షీట్స్ అని అమ్ముతూ ఉంటారు. ఇలా పేపర్స్ వేయకుండా, ఇవి పేపర్స్ వేయడం వల్ల కెమికల్ కదండి, అందుకే కెమికల్ కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేయకూడదు, అందం పోతుంది. కాబట్టి షీట్స్ తీసుకోండి ఈజీగా. చూడండి, నేను వచ్చేసి వైట్ షీట్సే తీసుకున్నానండి. బ్లాక్ వచ్చినది రిటర్న్ పెట్టేశాను. మనం వేసినా కూడా వేసినట్టు ఉండకూడదు అని మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీకు కావాలి అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఫ్రిడ్జ్ గీతలు పడకుండా చాలా బెస్ట్ ఇది. ఇలా అయితే షీట్లు తీసుకొని కడిగేసుకోవచ్చు. ఇంకా గ్లాసెస్ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ సర్దేసుకున్నాం చూడండి. ఇలా అన్నా కూడా మనకి కింద గీత చూడండి. అన్ని మసాలా ప్యాకెట్స్ అన్నీ వన్ సైడ్, ఓట్స్ ప్యాకెట్ అన్నీ సర్దేశాను. కింద గోడంబి, బాదం అలా పెట్టేశాను, కర్డ్. ఇంకోటండి, మీకు ఫ్రిడ్జ్లో ఆ ప్లేట్స్ మాగా ట్రేలు మాగా ఇచ్చారు కదండి, పెద్ద పెద్దవి పడడానికని నేను కింద అడ్జస్ట్మెంట్ కూడా చేశానండి. అలా సైడ్కి ఉంటాయి. పెద్ద పెద్ద డబ్బాలు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు అలా సర్దుకుంటూ. ఇంకా పైన మరీ క్లీన్ చేసేస్తానండి. ఇంకా అది మీకు చూపించలేదు. పైన డోర్ అయితే మొత్తం క్లీన్గా చేసేసాను, అందుకే మెరిచిపోతూ ఉంది అండి.